వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కారుపై దాడికి జనసేన నేతలు యత్నించారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా రావణ్ ఉన్న కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ను తిట్టినటువంటి రావణ్ ను తమకు అప్పగించాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పిఠాపురం పోలీసులు నిన్న అరెస్టు చేయగా మరో కేసులో రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు సర్పవరం పోలీసులు. దళిత సమర శంఖరావణ్ సభలో పవన్ పై ప్రశ్న రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇటు సర్పవరం పోలీసులు పెట్టినటువంటి కేసుపై వాదనలు వినిపించనున్నారు జడ శ్రవణ్ కుమార్. నిన్న పిఠాపురంలోనూ రావణ్ తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. బెయిల్ వచ్చిన అనంతరం మరొక కేసులో సర్పవరం పోలీసులు అరెస్టు చేయగా ఆ కేసుకు సంబంధించి కూడా జడ శ్రవణ్ వాదనలకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రైట్, ప్రశ్న రావణ్ ను పోలీసులు విచారించినటువంటి నేపథ్యంలో ఒక కీలక విషయాన్ని కూడా ప్రశ్న రావణ్ చెప్పాడు. ఈ ప్రభుత్వం అంటే నాకు నచ్చదు. అంటే పోలీసులు అడిగినటువంటి ప్రశ్న కులమతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక పదే పదే నేతలను ఎందుకు విమర్శిస్తున్నామని మాట అడిగినప్పుడు తను చెప్పింది ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం అంటే నాకు నచ్చదు, అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శిస్తూ ఉంటాను, యూట్యూబ్ ద్వారానే నాకు ఆదాయం వస్తుంది. ఇది రావణ్ చెప్పినటువంటి మాట. బుధవారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ అయితే మంజూరైంది. తరువాత సర్పవరం పోలీసులు మరో కేసులో రావణ్ ను అరెస్టు చేయడం, అలాగే మార్గం మధ్యలో జనసేన నేతలు రావణ్ వెళ్తున్నటువంటి కారు మీద కోడిగుడ్లతో దాడి చేయడం, మాకు అప్పగించండి మేము చూసుకుంటాం. జనసేన నేతలు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు అని అంటే, మా అధినేతను అనుచితంగా మాట్లాడాడు, మా అధినేత అంటే అనవసరంగా మా అధినేతను కామెంట్ చేయడం అనేది మాకు నచ్చలేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది జనసేన నేతలు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి మాకు అప్పగించండి అంటే ఆగ్రహంగా ఉన్నటువంటి వారిని పోలీసులు అయితే చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరికొంతమంది నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారన్నటువంటి సమాచారంతో ఇమ్మీడియట్ గా కూడా ప్రశ్న రావణ్ అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి ఉంది. వైద్య పరీక్షల అనంతరం అతన్ని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన నేతలు ప్రశ్న రావణ్ మీద దాడి చేయడం కూడా జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రశ్న రావణ్ మీద వైద్య పరీక్షల అనంతరం వెళ్తూ ఉండగా ప్రశ్న రావణ్ మీద జనసేన నేతలు కోడిగుడ్లతో దాడి చేయడం, మాకు అప్పగించండి మేము చూసుకుంటాం, ఇది వారు చెప్తున్నటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? జడ శ్రవణ్ కూడా సర్పవరం పోలీసుల అరెస్టుకు సంబంధించి ఆయన కూడా వాదించేటువంటి సిచ్యువేషన్, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ పోలీసులు అయితే సర్పవరం పోలీసులు అయితే సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు అంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కొంత అంటే విమర్శల దాడి అనేది ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో దళితుల పేరుతో అంటే దళిత ముద్ర వేసుకుని కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. అంటే వ్యక్తిగత విమర్శలు, అలాగే మనోభావాలు దెబ్బతీసే విధంగా విమర్శలు చేయడం, అలాగే రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేయడం, అలాగే పదవుల్లో ఉన్నటువంటి వారిని కనీస గౌరవం లేకుండా మాట్లాడటం అనేది, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వారిని కనీస గౌరవంగా లేకుండా మాట్లాడటం అనేది ఇక్కడ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అటు రాజకీయ పరంగా జనసేన పార్టీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకుంది అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ విషయంలో ఇతని విషయంలో ప్రశ్న రావడం అనేటువంటి వ్యక్తి విషయంలో కొంత పోలీసులు అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరో కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే
గతంలో ఏవైతే పరిణామాలు ఉన్నాయో గతంలో మనం చూసాం కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో పోసాని కృష్ణమురళి గానీ ఇలా కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారో ఇతని విషయంలో కూడా దాదాపుగా అటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అటు జనసేన పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గానీ అతన్ని తమకు అప్పగించాలి అనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఇక్కడ శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకే ప్రభుత్వం కొంత జాగ్రత్త పడుతోంది అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే సర్పవరం కేసులో కూడా మళ్ళీ జడశ్రవణే ఈ కేసును వాదించేటువంటి పరిస్థితి, బెయిల్ అంశానికి కూడా సంబంధించి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది కదా, ఏంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈసారి బెయిల్ రాకుండా గట్టిగా వాదించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటారు? అయితే అతను ఇప్పట్లో బయటకు వదిలేటువంటి అవకాశం లేదు. అక్కడ కేవీఆర్ అనేటువంటి జర్నలిస్ట్ విషయంలో ఏం జరుగుతుందో ఇతని విషయంలో కూడా దాదాపుగా అదే జరగవచ్చు. 14 రోజుల రిమాండ్ ఖచ్చితంగా విధించే దిశగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అటువంటి కేసులు నమోదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక అతని విషయంలో అంటే పదే అంటే పవన్ కళ్యాణ్ అతను మాట్లాడినటువంటి తీరుని ఎవరో కూడా సమర్థించలేనటువంటి పరిస్థితి వాస్తవానికి. అనవసరం అంటే ఇప్పుడు వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండొచ్చు, ప్రభుత్వాల మీద కోపం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ మాట్లాడేటువంటి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అతను మిస్ అయ్యేది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక యూట్యూబర్ ప్రశ్న రావణ్ కారుపై జనసేన నేతలు దాడికి యత్నించారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా రావణ్ ఉన్న కారుపై కోడిగుడ్లతో దాడి చేశారని కూడా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి రావణ్ ను మాకు అప్పగించండి, ఇది ఆగ్రహంతో ఉన్నటువంటి జనసేన నేతలు చేసినటువంటి ప్రధాన డిమాండ్. జనసేన నేతలను అయితే పోలీసులు అడ్డుకున్నారు. పిఠాపురం పోలీసులు నేను అరెస్టు చేసినటువంటి పరిస్థితుల్లో మరో కేసులో రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు సర్పవరం పోలీసులు. దళిత సమర శంఖారావణ్ సభలో పవన్ పై ప్రశ్న రావణ్ చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలతో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రశ్న రావణ్ కోసం అక్కడికి నేతలు అలాగే ఆగ్రహంతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చేరుకున్నారనేటువంటి మాట. ఒకవేళ ఎక్కడైనా తేడా వచ్చుంటే మాత్రం ఇమీడియట్ గా ఒక భారీ దాడి అయితే జరిగేదన్నట్లుగా కూడా వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇటు సర్పవరం పోలీసు పెట్టినటువంటి కేసుపై జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. నిన్న పిఠాపురంలోనూ రావణ్ తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు, అప్పుడు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ విధంగా ఉండబోతోంది అనేది చూడాలి.